అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యము, ఆనందము, సంతోషం, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వదిలిని కోరుకునండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ శ్రీదేవి. నేను నేచురోపతి డాక్టర్, పంచకర్మ ప్రాక్టీషనరు, క్లినికల్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ అండ్ మర్మా థెరపిస్ట్. ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్ ఏంటంటే యూరిక్ యాసిడ్. సో యూరిక్ యాసిడ్ నుంచి సఫర్ అయ్యే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే చాలా మటుకు ఆ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి డిపాజిట్ అయిపోయి బయటికి రాకుండా ఇండిపోవడం వల్ల చాలా మటుకు స్వెల్లింగ్, పెయిన్స్, ముఖ్యంగా అంటే యాంకిల్స్ దగ్గర, నీస్ దగ్గర అక్కడ బాగా స్వెల్లింగ్ అయిపోవడం. తర్వాత ఏంటంటే చాలా మటుకు నడవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. సో అట్లాంటి మెయిన్గా ఆ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ డీటాక్సిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డీటాక్సిఫికేషన్తో పాటు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా అంటే ఏంటంటే డైజెస్ట్ కానటువంటి ఆహారం ఏదైతే ఉందో దానివల్ల మనకి ఇక్కడ టాక్సిన్స్ అనేవి అక్యుములేట్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకెడ్ ఫుడ్స్, అట్లానే ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాక్సిమం యూరిక్ యాసిడ్ డిపాజిట్ అయిన వాళ్ళకి, యూరిక్ యాసిడ్ ఎక్కువగా యూరిక్ యాసిడ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే అవాయిడ్ చేయాల్సినటువంటిది. సో మ్యాక్సిమం ఏంటంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, సాత్వికమైనటువంటి ఆహారము, అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి బీరకాయ, సొరకాయ, ఆనపకాయ అలాంటి ఫ్రూట్స్ తీసుకోవడము. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ముఖ్యంగా ఎక్కడైతే కనుక ఆ డిపాజిషన్, టాక్సిన్స్ డిపాజిట్ ఏదైతే ఉందో డీటాక్సిఫికేషన్ ద్వారా అది మ్యాక్సిమం తిన్న ఆహారం ద్వారా కొన్ని ఈవెన్ ఏంటంటే ఇంటర్నల్గా కూడా అవి ఏమేమి తీసుకోవాలంటే అకార్డింగ్ టు ది బ్లడ్ గ్రూప్ బట్టి డైట్ కూడా ఇస్తారండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా ఈరోజు పాయింట్స్ ఏంటంటే పర్టికులర్గా మనకి మన మర్మ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ దగ్గర మనము అంటే కలర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే కలర్ థెరపీ అంటే వర్ణ థెరపీ అంటుంది. సో వర్ణము అంటే కలర్. సో కలర్ అప్లై చేయడం వల్ల మ్యాక్సిమం ఏంటంటే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందంటే ఆ స్వెల్లింగు అలాంటివి, అంటే స్వెల్లింగు అలాగే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అవన్నీ కూడా మ్యాక్సిమము ఇచ్చింగ్ సెన్సేషను ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటిని మనము క్లియర్ చేసుకోవచ్చు. సో ఆ కలర్ థెరపీ ఏంటన్నది మీకు చూపిస్తాను. సో మనకి గ్రీన్ కలర్ పెన్ తీసుకోవాలండి. సో ఈ కలర్ పాయింట్స్ అంటే ఇక్కడ మర్మ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అన్నది మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి చేతుల్లోని ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్ ఫింగరు అలాగే రింగ్ ఫింగర్, ఈ రెండు ఫింగర్స్ రెండు చేతులు బైలాటరల్ రెండు చేతుల్లోని. సో మనకి ఇక్కడ ఏంటంటే మర్మ థెరపీలో మనకి ఏం చెప్తారంటే హ్యాండ్స్ మనకి ఓవరాల్గా మన 72,000 నాడులు అన్నీ కూడా మనకి కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతి పాయింట్ మన ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రో పోర్స్ అంటారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ రెండు పాయింట్స్ దగ్గర చూడండి, ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాం అంటే ఈ ప్లేస్లో. సో ఈ విధంగా వేసుకోవాలండి. మిడిల్ ఫింగరు తర్వాత రింగ్ ఫింగర్ దగ్గర ఈ జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఈ రెండు కూడా మనకి లెగ్స్ కింద రిప్రజెంట్ చేస్తారు అనమాట. సో ఈ ప్లేసెస్లో గ్రీన్ కలర్లో ఈ జాయింట్స్ దగ్గర 1, 2, 3 అలాగే 1, 2, 3 అలాగే రెండు చేతుల్లోని మనము చక్కగా వేసుకోవాలన్నమాట. ఈ కలర్ అన్నది 45 మినిట్స్ ఉంటుంది. 45 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం వాష్ చేసుకోవచ్చు. సో ఈ కలర్ అన్నది ఈ విధంగా వేసుకోవాలి. అలాగే నైట్ ఏంటంటే మీరు కావాలంటే చాలా బాగా పనిచేస్తుంది హ్యాపీగా. మనకి ఈ ప్లేస్ ఇప్పుడు ఏదైతే ప్లేస్ మీకు చూపించాను కదా అక్కడే మెంతులు ఉంటాయి కదా, మెంతులు మనకి పేపర్ టేప్ అంటారు అనమాట. సో ఆ పేపర్ టేపు మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది, డాక్టర్ టేప్ అని కూడా అంటారు. ఆ పేపర్ టేప్కి మెంతులు పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా చుట్టుకోనమాట. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఈ ప్లేసెస్లో చక్కగా రోజు అలాగే మనం ఏ టైంలో అయినా సరే ఇప్పుడు ఈ కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లానే ఈ పాయింట్స్ జాయింట్స్ దగ్గర చక్కగా ట్విస్ట్ చేయడం. ఓకే, సో ఈ టూ హ్యాండ్స్ దగ్గర మనకి రెండు చేతుల్లోని ఈ విధంగానే ఈ పాయింట్స్ దగ్గర ఇలాగా చక్కగా ట్విస్ట్ చేసుకొని కొంచెం సేపు అట్లీస్ట్. ఓకే, ఇట్లా. సో ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే,
సో విధంగా. సో ఎవరికైనా సరే ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మీకు డైట్ అలాగే ఓవరాల్ ఫుడ్ ఏది తీసుకోవాలి, అలాగే బ్లడ్ గ్రూప్ బట్టి, అట్లనే ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లము రాకుండా, ఈవెన్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అవి కూడా రాకుండా మీకు ఆ రకంగానే మీకు డైట్, తర్వాత ఏంటంటే ఈవెన్ ఏంటంటే ఇంటర్నల్గా కూడా కొన్ని హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి. సో అవి కూడా మీకు కంపల్సరీగా చేస్తానండి. సో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, ఈవెన్ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా నాకు చక్కగా కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబరు మీకు పెడతాను, ఒకసారి మీకు చెప్తాను కూడా. సో డిస్క్రిప్షన్లో పెడతాను, హ్యాపీగా మీరు చూసుకొని చక్కగా కాల్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ అండి 8309616109. సో హ్యాపీగా చూసి చక్కగా చేసుకోండి ఫస్ట్. తర్వాత ఏంటంటే మీరు హ్యాపీగా నాకు కాంటాక్ట్ చేస్తే మీకు క్లియర్గా అన్నీ కూడా చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.